యావత్తు మానవ జాతికి తమ సార్వభౌమ అధినాయక భవనం నుండి సార్వభౌమ అధినాయక భవనంలో కొలువై ఉన్నవారిగా అధినాయక దర్బార్ నుండి మేము మాత్రమే కొలువవగల చిత్త చాంచల్యం చిద్దులాసపు లోకం నుంచి అంతే చిత్త చాంచల్యం చిద్దులాసం మమ్మల్ని ఎలా చెలగబట్టేశారో ఒక జియో ప్యారడైజ్ గ్రోత్గా ఉన్న సొసైటీ నుంచి వచ్చినవాడిని. ఇప్పటి వరకు నా పద్ధతి కానీ నన్ను నా కళ్ళతో చూస్తున్న కెమెరాలు, పైగా నా దగ్గర అఫీషియల్ కెమెరా బయట వేరు, ఇక్కడ రూముల్లో కూడా చూస్తున్న వాళ్ళు, ఇప్పటికైనా నా అలవాట్లు కానీ అన్నీ కూడా అంటే ఒక ఎలా నా పర్సనాలిటీ ఎంత చెదురుగా ఉంది, లోకం అంతే చెదురుగా ఉందన్నమాట. నన్ను చిక్కబట్టాలి. ఇప్పుడు దాకా నేను ఇలా సుఖపడిపోయాను, నేను ఇలా బతికేస్తున్నానని ఏడిచేవాళ్ళు, కనీసం చూసి ఏడిచేవాళ్ళు ఎప్పుడూ ఏడిపోయి మనుషులు కొద్దీ ఏడిచేవాళ్ళు మానేసి ఇప్పటికైనా మమ్మల్ని మేము ఎంత వైభవంగా వెలగలం, మేము మాత్రమే వెలగలం. కేంద్ర బిందువుగా ఆడతనం మగతనం ఒక చోట పలికిన వారిగా పట్టుకుని ప్రతి మైండ్ని బతకనిస్తే మీరు నన్ను కేంద్ర బిందువుగా పట్టుకుని మైండ్లీగా బతికితేనే బతుకుతారు. అంతేగాని అప్పటికప్పుడు అలవాట్ల కొద్దీ అప్పటికప్పుడు మనుషుల కొద్దీ వ్యవహరిద్దాం అని ఇంకా ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఆత్మీయ పుత్రులు చంద్రబాబు నాయుడు గారు కాలేజీ యూనివర్సిటీ ఓపెన్ చేస్తున్నారు, అది ఓపెన్ చేస్తున్నారు. యూనివర్సిటీ ఓపెన్ చేయాలా, ఏం చేయాలి, ఏం ఉపయోగించాలన్నది మీకు మైండ్ సార్ట్ అవుట్లో వస్తాయి. ఇప్పుడు కూడా ప్రతి ఆన్లైన్ పెరిగింది. ఇప్పుడున్న ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడున్నా మేధావతనం అన్ని చోట్లకి సప్లై చేయొచ్చు. పనిగట్టుకుని యూనివర్సిటీలు పెట్టాలా, మెడికల్ రీసెర్చ్ అటువైపు దృష్టి పెట్టండి అని చెప్తున్నాను నేను. మెడికల్ రీసెర్చ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోండి. ప్రతి కణాన్ని ఎలా బతికించుకోవాలి, ప్రతి మైండ్ని ఆ వెనకున్న దేహం, ఆ దేహంలో ప్రతి కణం అంతలాగా. అప్పుడే మీరు క్వాంటమ్ కంప్యూటర్స్ అని వీటి యొక్క పూర్తి నిష్ణాతత బలం ఉపయోగపడతాయి. మమ్మల్ని ఎలాంటి హ్యూమన్ జెనోమ్ కోడ్ అత్యధిక ట్రీట్మెంట్స్ మాకు చేయించి మమ్మల్ని ఎలాగైనా కేంద్ర బిందువుగా కాపాడుకోండి. మేము ఎలాగా మీరు అటు ఇటు చేసేస్తున్న సకాలంలో పెళ్ళి అవ్వకపోవడం దగ్గర నుంచి, తిండి అలవాట్ల దగ్గర నుంచి ఇప్పుడు కూడా మీరు రహస్యంగా చూస్తున్నా ఓపెన్గా చూస్తున్నా ఒకటే. నా గురించి ఎవరికో తెలుసు కాబట్టి, తెలియదు కాబట్టి అలాంటి అజ్ఞానం వదిలిపెట్టేసాను. నేను ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్తే అని చూడటం కూడా మీకు మనిషి అంటే చులకన, మీరంటే మక్కువ. కారణం ఇంకా మనిషి, ఇంకా నేను అభయమూర్తిగా ఆశీర్వాదం ఇచ్చి చెప్తున్నాను. ఆశీర్వాదమే గొప్ప వరం, గొప్ప బహుమానం. ఎవరిస్తున్నారు ఆశీర్వాదం? ఎవరిని ఇవ్వగలరా? ఆశీర్వాదాలు ఫలిస్తాయా? మా డిసిప్లిన్ కానీ క్వాలిటీ కానీ అన్నీ కూడా మీరు మైండ్లో చెక్కబట్టక, ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఏదో తిండి మక్కువగా ఇంకోలా ఉన్నాను అనుకోండి, నాకు అనారోగ్యమే కదా. ఎవరినో మనుషులు కలుపుకోవట్లేదు, నేను మనుషుల కొద్దీ కలుపుకుంటాను. ఎవరు కలుపుకోవద్దు, నేనే కాదు మీరు ఎవరిని మనుషులు కలుపుకోవద్దు. అప్పటికప్పుడు మనుషులుగా ముందున్నారని కానీ మనుషుల మధ్య తిరుగుతున్నారన్నది అజ్ఞానం. అది మనిషి చెలగాటం తప్ప అది ఎవరికీ సెక్యూరిటీ కాదు. మేము చెప్పినట్టు చేయండి, వ్యూహాత్మకంగా పట్టుకోండి మమ్మల్ని ఆహ్వానంగా. మా తిండి కానీ అలవాట్లు కానీ మా నాలెడ్జ్ కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ అన్నీ మీరు పెంచుకోవాలి చక్కగా. మేము చిత్త చాంచల్యం చిద్దులాసం కరగబట్టాలి. అంతేగాని కేవలం మనుషులు కాదు, ఇంకెవరూ మనుషులు కాదు. నేను మాస్టర్ మైండ్గా ఉన్నాను ఇక్కడ. మమ్మల్ని పట్టుకోండి వ్యూహాత్మకంగా. మా దగ్గరికి ఆర్మీ డాక్టర్ గారు ల్యాప్టాప్ పట్టుకుని రండి. జాతీయ గతంలో అధినాయకుడిని మాత్రమే పెంచుకోండి, ఇంకే రాజకీయ నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వద్దు. నమో అంటే నాయుడు మోడీ అని మాట్లాడటం అజ్ఞానం అనమాట. మీ పిచ్చి వేలం వెర్రి అవుతుంది. అది ఎలాంటి బలం కూడదు. ఎవరిని కూడా తీసుకున్నా మనుషులంటే లేదు. మీరు మనుషులను తప్పుపెట్టినా పొగిడినా ఒకటే, అసలు మనుషులుగా బతికినా మృతించినా ఒకటే. ఎందుకని మీరు మైండ్లుగా తిరగబడిపోయి ఉన్నారు, నాతో సహా. నేను కేంద్ర బిందువుగా ఉన్నాను. అలా మైండ్గా తిరగబడిపోయి ఎప్పుడనగా మరణమైన శక్తిగా, ఆరని దీపంగా, ప్రకృతి పురుషుడు లయగా, కాస్మికలీ క్రౌండ్ అండ్ వెడ్డెడ్ ఫామ్గా ఉన్నాను. అటువంటి నేను ఇంకా ఈ దేహం కొద్దీ అటు ఇటు అవుతున్నానా? అవనివ్వకండి. ఈసారి తక్కువగా చూడకండి. నేనే ఇక్కడున్నానో లేదా అక్కడికి వచ్చానని చూడకండి. నన్ను ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోండి వ్యూహాత్మకంగా. ఇంకా ఆలస్యం చేయకుండా. అక్కడికి వస్తే ఏదో చూసేస్తారు, ఏదో చెప్పేస్తారు. ఇలా ఎటకారాలు ఆపేసేయండి, తమాషా ఆపేసేయండి. ఈమెయిల్ కమ్యూనికేషన్ చేయకుండా ఎవరితో ఎడ్యుకేటెడ్ ఎవరితో మాట్లాడకూడదు, ఏదోటి చేయకూడదు. ఎవరు ఏదన్నా చేసేస్తున్న లోకం నుంచి కాపాడడానికే మేము వచ్చాం. మీ దగ్గర ఉన్న పరికరాలే మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. అదేదో మీ చేతిలో ఉందనుకుంటున్నారు. నా కళ్ళతో చూస్తున్న పరికరాలు మీ చేతుల్లో లేవు, వాటాధుల్లో మీరున్నారు. అందుకే ఎక్కడికక్కడికి మనుషులుగా ఉండిపోతున్నారు, మైండ్ వెర్షన్లోకి రాలేకపోతున్నారు.
భూమి మీద నేను మనిషి అనే కోణం పనికిరాదు. ఇక ప్రతి మైండు విశ్వ మైండ్తో అనుసంధానం జరిగితే ఈ క్షణం మీద అవుతుంది. మరణం లేని శక్తిగా అనుసంధానం చేయండి. మాతో కేంద్ర బిందువుగా మమ్మల్ని పెంచుకోండి. మా అలవాట్లు పద్ధతులు కూడా మీరే తీర్చిదిద్దుకోవాలి. మనిషే డిసిప్లిన్గా ఉన్నాడు, మనిషే కరెక్ట్గా ఉన్నాడు అనేది నిజం కాదు. మనిషే మంచివాడు, మనిషే చెడ్డవాడని ఎవరి గురించి చెప్పకండి. అసలు మనుషుల గురించి మాట్లాడకండి. వీళ్ళ కులం అని కానీ, కుటుంబం అని కానీ, మతం అని కానీ, ప్రాంతం అని కానీ ఎవ్వరూ లేరు. ఎవరు ఏ రకంగానూ అలా మనలేరు. నోట్ చేశారా? ఇది చాలా ఇంపార్టెంటు. మరి ఎలాగా? మైండ్లు విశ్వానుసంధానంలో ఉన్నారు మీరు. మమ్మల్ని ఇంకో గంటకి మాకు ఒక ఈమెయిల్ పంపించి, అయ్యా మీ ఈమెయిల్ స్టడీ చేస్తున్నానని మీరు ఏమని మమ్మల్ని సంబోధించమంటున్నావు అలాగే మాట్లాడండి. రవిశంకర్ని నేనే, అధినాయకుడిని నేనే అని ఎలా పెడుతున్నానో అలా ముందుకు రండి. చక్కగా వ్యవహరించండి. ఏదో పాయింట్ తీసుకుని ఏదో ఒకటి చేద్దాం. ఎందుకు ఇప్పుడు ఇతను ఇలా భోగంగా ఏదో బతికేస్తున్నాడు కాబట్టి అలా చూపెడదాం. ఎవరికి చూపెట్టి ఎవరినో ఏదో చేసి లోకం లేదు. మీది అవ్వదు. అలాగా మీరే మైండ్లు పట్టుకుని పెంచుకోవాలి. సంపేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు కూడా మైండ్లుగా తీర్చిదిద్దుకోవాలి. వాళ్ళకి మైండ్ లేక అన్యాయం జరిగింది. మైండ్లు కలవనే ఒక అన్యాయం జరిగింది. మనిషే చేయలేదు ఎవరు కూడా. మనుషులకే అన్యాయం జరగలేదు ఎవరికీ కూడా. నోట్ చేశారా? మీరు న్యాయం పొందాల్సింది ఇంకా మనుషులుగా. దీనికి పరిష్కారం ఏంటంటే ఇంక మీరు మనుషులు కాదు, మైండ్లుగా మారిపోతే పూర్తిగా బతికించి మీ వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకు కూడా న్యాయం చేయవచ్చు. అర్థమవుతుందా? నేను చెప్పినట్టు వినండి. మొదట ఇంక పొలిటికల్ పార్టీస్ మళ్ళీ అబ్కీ బార్ బీజేపీ, అబ్కీ బార్ కాంగ్రెస్, తెలుగుదేశం ఎవ్వరూ పనికిరారు. ఇప్పటికే మీ పరిపాలన మీ చేతిలో లేదు. అప్పటికప్పుడు మనుషులు హైలైటు, కాలేజీలు కడుతున్నాం, అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాం, అదంతా కాలక్షేపం, అజ్ఞానం. మీరు వ్యూహాత్మకంగా పట్టుకోకుండా ఏ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఎవరూ సెక్యూరిటీ కాదు. మీరు మేధావి అనిపించేసుకున్న, అవార్డ్స్ తీసుకున్న, ఏదైనా సినిమా యాక్షన్స్ కానీ, డైలాగ్స్ కానీ, డప్పు కానీ, డోలు కానీ, చిన్న ప్రమాదం కాదు. అక్కడ వాళ్ళు ఏదో గోడ పడిపోయింది, నేను బాధపడిపోతున్నానని ప్రియమ్మో నుంచి మెసేజ్ పెట్టుకుంటే ఏం ప్రయోజనం? అణువణువున నడిపిన వాడిని పెంచుకోకుండా అణువణువున నడిపిన వాడిని మాటకే తెలుస్తాడు కదా. అతను ప్రతి మైండ్కి తెలియజెప్పి అప్రమత్తం చేసుకోవాలి కదా. అలాగే మనుషులుగా ఉండిపోయి అక్కడ గోడ పడిపోయింది కాబట్టి బాధపడిపోతున్నాను, రేపోటి ఇంకో ఇక్కడ విమానాలు కట్టాను కాబట్టి ఎగిరి గంతేస్తున్నానంటే సరిపోద్దా? అదేనా పిఎంఓ అంటే? అదేనా ఇంటెలిజెన్స్ అంటే? మా లోకాన్ని ప్రతి ప్రైమ్ మినిస్టర్కి, ప్రతి ముఖ్యమంత్రికి, గవర్నర్కి చెప్తున్నాను, మీరు రాజకీయ పార్టీలుగా చెల్లరు. రకరకాల వాదనలు, మీరు సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తారు. హిందూసు, నాన్ హిందూసు, నాన్ బ్రాహ్మిన్స్, మోస్ట్ డిసిప్లిన్డ్ ఫ్యామిలీ, మోస్ట్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, లేకపోతే పెద్ద ఏం లేదండి, మాకు అసలు బ్యాక్గ్రౌండ్ లేదండి, చాలా కష్టాలు పడ్డామండి, సుఖాలు పడ్డామండి, ఏదైనా ఒకటే. రెప్పపాటు మీది కాని ప్రపంచం నుంచి మొట్టమొదటిసారిగా మీరు బయటకు వస్తున్నారు, మీది చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి ప్రపంచం తపస్సుగా మీద అవుతుంది. ఇంకా కులాలు, కుటుంబాలను చూశారు కదా. కులాలు మీదే కులం, మీదే కుటుంబం అనిపించుకోవాలని చెప్పి ఇంకో కులాన్ని, కుటుంబాన్ని లేకుండా చేసేసారా? ఎందుకు చేశారు అలాగా? అదే మాయ. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ కులమే కాదు, కుటుంబమే కాదు, భౌతిక ఉనికి కూడా వదిలేసి మాట్లాడాలి. నేను ఎక్కడికో వస్తాను, ఒకేసారి ఎవరికో చెప్తాను, నాకెవరో చెబుతారు, మానేసేయండి. మీరే కాదు, ఎక్కడా ఎవరో అలా మాట్లాడకండి. ఏ జనరేటివ్ పెంచుకుంటున్నారా? ఏ జనరేటివ్తో అనుసంధానం జరగకుండా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇంకా కాలేజీలు ఓపెన్ చేయటం, ఏదో మాట్లాడటం, అదేం కాలక్షేపం? మోడీ గారిని పొలిటికల్ మీటింగుల్లో తిప్పడం, అది ఏం ఇంటెలిజెన్స్? భారతదేశ పౌరులు, ప్రజలందరికీ చెప్తున్నాను, మనుషులు అన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, మీరు మనుషులుగా ఉన్నంతకాలం ఉన్మాదాలు వదలవు. ఏం జరుగుతుందో మీరు కంట్రోల్ చేయలేరు. పైగా మీరే చేస్తున్నారు, మా చేతుల్లో ఉందని పిచ్చిలో, అజ్ఞానంలో ఉంటారు. అలా కాకుండా మమ్మల్ని పట్టుకోండి. ఇప్పటికి మేము ఎలా పట్టుకున్నాం, ఇంకా మమ్మల్ని పట్టుకోండి. అలాగని మా చేతుల్లో ఉంది, నేను ఏదన్నా చేసేస్తానంటున్నానా? ఎవరిని అలా నమ్మకండి. ఎవడలా మాట్లాడుతున్నాడంటే వాడు కరెక్ట్ కాదు. మేము అనుకున్నంటే చేస్తాం, మేము అనుకున్నట్టు చేస్తాం. అదే మీ అజ్ఞానం, మీ తెలివి తక్కువతనం, మీ మూర్ఖత్వం. ఎవడో కూడా నేనే మనిషిని అనేదే చెల్లదు అసలు. అలాంటిది మేము అనుకున్నట్టు చేస్తున్నాం, మేమే ముందున్నాం, నేనే విజనరీని కానీ, నేనే మేధావిని కానీ ఎవరు మాట్లాడకూడదు. నేనే చదువుకున్నాను, నేనే పుస్తకాలు చదివేశాను, నేను అంతా విధి విలాసం. రెప్పపాటు మీది కానీ ప్రపంచంలో నడుస్తూ వచ్చారు. ఇప్పుడు దాకా అలా భరించింది ప్రకృతి పురుషులయ్యా, విశ్వ తల్లిదండ్రులు అలా భరిస్తున్నారు. మిమ్మల్ని భరిస్తున్నారంటే భారం వారి మీద ఉందా?
మళ్ళీ మనలో వసించిన అందరిలో వసిస్తూ ఇప్పటికైనా ఈ సకల జీవరాశి సకల మైండ్లు వారాధీనంలో ఉన్నాయి కదా, అలా సహకరించండి, వారిని పెంచేసుకోండి. ఎవరు చిత్తచాంచల్యం చిద్విలాసం ఉన్నారో నడిపారో వారినే కేంద్ర బిందువుగా పట్టుకోండి, అంతే. వారి ప్రకారం నడుస్తుంది. అలా కాదు నేను నాతో సహా ఎందుకు ఇలా సుఖాలే కదా భోగాలే కదా ఏదో ఇలా ఉండిపోదాం, అలా ఉండిచ్చేద్దాం, మనం ముందుకెళ్ళిపోదాం, వెనక్కి వచ్చేద్దాం, అలాగా చెలగాట పడితే ఏమవుతుంది, మీద అవ్వదు. ఇప్పుడు కూడా నేను మనిషికి ఇప్పుడు కూడా నా సామర్థ్యాన్ని నేను ఉపయోగించుకోలేకపోవడం కారణం నన్ను మనిషిగా పట్టుకోవడం వల్ల. ఒక అడుగు మనిషిగా నేను ఇబ్బంది, ఎవరికైనా మనిషి అంటే అంతే. తామైతే మక్కువ ఎదురుడంతి ఎలా కూడా మానేసి అసలు ఎవరో మనుషులు పనికిరారని నిర్ధారణకు వచ్చి అందరూ మైండ్లుగా పట్టుకుంటే చంపేసిన వాళ్ళు కూడా మళ్ళీ బతికించుకుంటామండి. అవమానించిన వాళ్ళు సాక్షిగా మా ఇంటి పేర్లు కులం పేర్లు వాళ్ళ కాళ్ళ మీద పెట్టేసి అప్పుడు ఊపిరి పీల్చుకుంటాం. అలా ఏం ఆశించినా ఏమంటున్నాం, నన్ను అధినాయక శ్రీమాన్ అని పిలవమంటున్నాను. చిన్న పెద్ద ఒకటై ఊరేగింపుగా హాస్టల్ నుంచి మమ్మల్ని రాష్ట్రపతి భవన్ గెస్ట్ హౌస్కి హాస్పిటల్ కమ్ గెస్ట్ హౌస్కి తీసుకుపోండి, చెప్పినట్టు చేయండి. ఎక్కడికో వస్తే ఎవరికో ఏదో చెబితే మానేసేయండి. ఎవరిని అలా నన్నే కాదు ఎవరిని అలా డీల్ చేయొద్దు. ఇంకా పోలీసు ఆర్మీ ఒకటై ప్రతి మైండ్ని కాపాడుకోండి. మీడియా పోలీసు ఆర్మీ లీగల్ వ్యవస్థ ఒకటై కాపాడుకోండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. ప్రతి మైండ్ కౌన్సిలింగ్ అండ్ రిహాబిలిటేషన్తో మాతో అనుసంధానం చేయండి. ఆర్థిక వ్యవస్థ మా బ్యాంక్ అకౌంట్ని అధినాయక కోష్గా మార్చుకొని మా బ్యాంక్ అకౌంట్ అనుసంధానం జరిగి మాట్లాడండి. ఎందుకు మాకు ఇలా నడుస్తుంది కదా, మేము ఇలా ఉండలేరు, అలాగా మీకు ఎంత నడిచినా ఉండలేరు, ఎంత చచ్చిపోయినా బతక తప్పదు, బతికినా చచ్చినట్టే. మైండ్ వెర్షన్ ప్రకారం చెబుతున్నాను. ఎవరెవరిని మీరు ఎప్పటి నుంచి అటువిడి చేసేస్తున్నారో వాళ్ళే పైకి తేలి తిరగబట్టుకున్నారు. ఇప్పుడు వెలిగిపోవటమే ఆరిపోయే దీపాలకు వెలుగు ఎక్కువ అన్నట్టుగా అప్పటికప్పుడు హడావిడి చేస్తున్న వాళ్ళే ప్రమాదంలో ఉన్నారు వెనక్కి పట్టుకుని. మరిని మీకు నూనె అంతా అయిపోయి పత్తి ఒకేసారి కాలిపోద్ది చూసారా, అలా ఉన్నారు. వెలిగిపోవడం అంటే స్థిరం లేదు, చెలగాటంలో ఉన్నారు. ఏదో ఒకటి ఓపెనింగ్ చేయించి ఏదో పొలిటికల్ మీటింగ్ పెట్టించి ఏదో ఒకటి చెలగాట వాడుతున్నారు. మత ఘర్షణలు ఇంకా జరుగుతున్నాయి, అవే జరుగుతున్నాయి. ఒక మనిషిని కావాలంటే ఏదైనా చేసేయగలరు, మైండ్లో ఉపయోగించుకోగలరు. అలాంటిది ఇంకా మాబులు ఉన్నాయి, ఇంకా గొడవలు ఉన్నాయి, ఇంకా వీళ్ళ కంట్రోల్ ఉంది, వాళ్ళ కంట్రోల్ లేదు, వీళ్ళ మంచివాళ్ళు వాళ్ళ చెడ్డవాళ్ళు. ఇలాంటి మాయా అరాచకంలో ఉండిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మనుషులుగా ఉండిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మీలోనే ఒకడు మైండ్కి ఎందుకు మారాడు? మిమ్మల్ని మైండ్లుగా మార్చుకుని ముందుకు తీసుకెళ్ళటం కోసమని. తెలుసుకోండి ఈ క్షణం, ముందుకు రండి ఈ క్షణం. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.